హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భవానీ. వెల్కమ్ బ్యాక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ 15th ఆగస్ట్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మనం ఇవాళ ఇంత ఫ్రీడమ్గా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ లేకపోతే ప్రజెంట్ ఇండియాలో ఉన్న సోల్జర్స్ కానీ మెయిన్ రోల్. ఇప్పుడు ప్రజెంట్ కూడా మన ఇండియా కోసం అక్కడ సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలు ఇస్తున్నారు. వాళ్ళ ఫ్యూచర్ని త్యాగం చేసి మనకి ఫ్యూచర్ ఇస్తున్నారు. సో వాళ్ళందరికీ మనకు మంచి సల్యూట్ చేద్దాం. సో సోల్జర్స్లో నాకు ఇష్టమైనది మేజర్ సందీప్ ఉనికృష్ణన్. అతను ఒక మూవీ ఉంది మేజర్, ఇండిపెండెన్స్ డే కంపల్సరీ చూడండి, లేదా నెక్స్ట్ టైం అయినా ట్రై చేయండి. అండ్ ఇంకా మీకు నచ్చిన సోల్జర్ కామెంట్ సెక్షన్లో తెలపండి. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాళ ఇండిపెండెన్స్ డే 3 మూవీస్ అయితే రిలీజ్ అయ్యి మీ అందరికీ తెలుసు. సో అందులో మనం డబల్ ఇష్మాత్ మూవీ రివ్యూ చెప్పబోతున్నాం. సో సింపుల్గా అయితే ఇదొక యాక్షన్ మాస్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీలో అయితే చాలామంది మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ పేర్లు ఏంటంటే రామ్ పోత్నేని, హీరోయిన్గా కావ్య తపర్, సంజయ్ దత్, విష్ణు రెడ్డి, విలి జోగు, గెటప్ సీను, శివాజీ, విజయ్ బానీ, ఉతేజ్, ఆలీ, ఝాన్సీ బానీ. సో వీళ్ళందరూ మెయిన్ క్యారెక్టర్స్ రోల్ చేశారు. విలన్గా కానీ హీరోయిన్గా కానీ హీరోగా కానీ చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలీ గురించి మాట్లాడుకుంటే అదొక కామెడీ క్యారెక్టర్. చాలా అంటే ఆలీ ఏ క్యారెక్టర్లో అయినా అంటే ఏ సీన్కి వచ్చినా ఖచ్చితంగా మనకి కామెడీ అంటే మనం నవ్వచ్చు ఆ సీన్స్కి. కానీ లాస్ట్లో ఆలీకి ఒక కంటెంట్ ఇచ్చారు కానీ మెయిన్ కంటెంట్ అయితే తెలియలేకపోయింది. సో అంటే తేలిగ్గా తీసి పారేశారనమాట ఆలీ క్యారెక్టర్ని. ఇంకా యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఓవరాల్ మూవీ అయితే కొంచెం కంటెంట్ అయితే తక్కువే ఉంది, కానీ అందరూ బాగానే యాక్ట్ చేశారు యాజ్ యూజువల్గా. సో ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సాంగ్స్ బీజిఎం అయితే హై లెవెల్. క్లైమాక్స్లో అయితే ఆ బ్యాంగ్, ఆ బీజిఎం మాత్రం అసలు గూస్ బంప్సే, చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్షన్ కానీ డైలాగ్స్ కానీ సూపర్ అల్టిమేట్ అసలు. కానీ హీరోయిన్ కొంచెం సెట్ అవ్వలేదు అని అనిపించింది. ఇక్కడైతే అసలు ఫుల్ మాస్ మూవీ, యాక్షన్ మూవీ, అసలు ఫుల్ మాస్ అని చెప్పుకోవచ్చు. మధ్య మధ్యలో కూడా కామెడీ సూపర్ ఉంది, చిన్న చిన్న డైలాగ్స్తో మనం నవ్వుకోవచ్చు. ఇంకా విలన్ క్యారెక్టర్ అయితే అసలు సూపర్. అతను ఒక ఇంటర్నేషనల్ మాఫియా డాన్, బిగ్ బుల్ అని. సో తెలుసు అతను సంజయ్ దూత్. అసలు అయితే సూపర్ ఇచ్చారు. అతను క్యారెక్టర్లో మాత్రం అసలు ఫుల్ యాక్షన్ మాస్ ఫుల్ ఉంది. ఇంకా స్టోరీ గురించి వచ్చేస్తే ఒక మాఫియా ఉంటారు బిగ్ బుల్ అని. అతను ఒక ఇలీగల్ బిజినెస్ చేస్తారు మెనీ కంట్రీస్లో అక్రాస్ ద గ్లోబ్. సో ఒక బ్రెయిన్ ట్యూమర్ వల్ల అతని లైఫ్ థ్రెట్ ఉందని, ఇంకా 3 మంత్సే తను బ్రతుకుతారు అనుకోని ఒక సైంటిస్ట్ ద్వారా సో రామ్ పోత్నేనికి తన మెమరీ పవర్ని కాపీ పేస్ట్ చేస్తారనమాట. సో ఇంకా అలా మూవీ సాగుతూ ఉండిద్ది. ఇంకా లాస్ట్లో మధ్యలో కొన్ని ట్విస్టుల ద్వారా, లేకపోతే ఇంకా లాస్ట్లో అయితే రామ్ పోత్నేని ఒక ట్విస్ట్ ఇస్తారు పోలీస్ ద్వారా. సో అది మీరు చూసేయండి. క్లైమాక్స్ అయితే ఇంకా సూపర్. ఇంట్లో థమ్స్అప్ ఏంటంటే అసలు రామ్ పర్ఫార్మెన్స్ అనేది సూపర్. ఫస్ట్ హాఫ్ ఇంకా డబల్ సూపర్. అందులో 2 సాంగ్స్ ఉన్నాయి, అవి సూపర్. బీజిఎం సాంగ్స్ అయితే సూపర్ ఉంది. ఇంకా కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆలీ ట్రాక్, అతను వచ్చిన ప్రతి కామెడీ, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది, కానీ తీసి పడేశారు. సెకండ్ హాఫ్ బాగానే ఉంది కానీ అలా అలా ఉంది. ఇంకా ఎమోషనల్ కంటెంట్ ఉంది కానీ అంతగా మనం కనెక్ట్ అవ్వలేము ఆ ఎమోషనల్ కనెక్ట్కి. నేనైతే 5కి 4.3 ఇవ్వగలను రేటింగ్. ఎందుకంటే మాస్ కానీ బీజిఎం కానీ కామెడీ యాక్షన్కి ఇవ్వచ్చు. సో ఇంకా సింపుల్గా చెప్పేయాలంటే మూవీ వాజ్ సూపర్ మాస్ యాక్షన్ మూవీ. కామెడీ అయితే కేక్ ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, కానీ మనం సినిమా చూస్తే ఈజీగా ఉండేది. ఇంకా బీజిఎం క్లైమాక్స్లో అయితే సూపర్ ఉంది. సో ఎట్ లాస్ట్ మూవీ వాజ్ సూపర్. సో మీరు కూడా మూవీ చూసాను, ఒకవేళ మీరు చూసినట్టయితే నాకు కామెంట్స్ చేసి చెప్పండి మీకు ఎలా ఉందో. సో ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై గైస్.